జయ శుభకర వినాయక శ్రీకాణి భాగవర సిద్ధి వినాయక. నమస్కారం. ప్రేక్షకులందరికీ శుభోదయం. ఈనాటి శుభయోగం శీర్షికన ఆషాఢ అమావాస్య సందర్భంగా దీపస్తంభ పూజను ఏ విధంగా నిర్వహిస్తే సమస్త శుభ ఫలితాలు చేకూరతాయో పరిశీలిద్దాం. ఆషాఢ మాసంలో వచ్చే అమావాస్య తిథి నాడు దీపస్తంభ పూజను నిర్వహించడం ద్వారా కుటుంబంలో సకల సంతోషాలు వెల్లివిరుస్తాయని ధర్మసింధు, నిర్ణయసింధు అనే ప్రామాణిక గ్రంథాల్లో చెప్పారు. దీపస్తంభ పూజ అంటే అర్థం ఏంటంటే ప్రతిరోజు కూడా పూజా మందిరంలో దైవం దగ్గర దీపాన్ని వెలిగించి పూజా కార్యక్రమాన్ని నిర్వహించుకుంటాం. కానీ ఆషాఢ అమావాస్య రోజు మాత్రం మనం వెలిగించినటువంటి దీపానికే పూజ చేస్తాం. దీన్నే దీపస్తంభ పూజ అనే పేరుతో పిలుస్తారు. అంటే మనం వెలిగించిన దీపము సాక్షాత్తు లక్ష్మీ స్వరూపము, ముక్కోటి దేవతల స్వరూపము అన్న భావనలో పూజా మందిరంలో దీపాన్ని వెలిగించి ఆ దీపాన్ని పుష్పాలతో అలంకరించి ఆ దీపానికే అక్షింతలతో రకరకాల పుష్పాలతో పూజ చేస్తూ దీపలక్ష్మి అష్టోత్తరాన్ని పఠించాలి. ఆ తర్వాత వెలిగించినటువంటి దీపారాధన కుందుల దగ్గర తీపి పదార్థాన్ని నైవేద్యంగా సమర్పించాలి. దీన్నే దీపస్తంభ పూజ అనే పేరుతో పిలుస్తారు. ఒక్క ఆషాఢ అమావాస్య రోజు మాత్రమే మనం వెలిగించినటువంటి దీపాలనే దైవస్వరూపంగా భావిస్తూ పూజలు నిర్వహిస్తాం. దీనివల్ల కుటుంబంలో సంవత్సరం పాటు సుఖశాంతులు వెల్లివిరుస్తాయి. అయితే దీపస్తంభ పూజ చేసేటప్పుడు ప్రధానంగా దీపం వెలిగిస్తూ సాధ్యం త్రివర్తి సంయుక్తం వహ్నినా యోజితం మయ గృహాన మంగళం దీపం త్రైలోక్య తిమిరాపహం. ఈ శ్లోకం తప్పకుండా చదువుకోవాలి. ఈ శ్లోకంలో ఉన్న అర్థం ఏంటంటే సాధ్యం త్రివర్తి సంయుక్తం వహ్నినా యోజితం మయ అంటే అర్థం ఏంటంటే 3 ఒత్తులతో దీపాన్ని వెలిగిస్తున్నాను, ఈ అగ్ని సమస్త శుభ ఫలితాలను కలిగింపజేయాలి. గృహాన మంగళం దీపం త్రైలోక్య తిమిరాపహం, ముల్లోకాల్లో ఉన్న చీకట్లను తొలగింపజేసి గృహంలో మంగళములను ఈ దీపము కలిగింపజేయాలి అని ప్రార్థిస్తూ ఈ శ్లోకం చెప్తూ దీపాన్ని వెలిగించాలి. ఆ తర్వాత భక్త్యాదీపం ప్రయచ్ఛామి దేవాయ పరమాత్మనే త్రాహిమా నరకాద్ఘోర దివ్యజ్యోతిర్నమోస్తుతే అనే శ్లోకం చదువుతూ నమస్కారం చేసి వెలిగించినటువంటి దీపారాధన కుందులకే పుష్పాలతో పూజ చేయాలి. ఈ శ్లోకంలో ఉన్న అర్థం ఏంటంటే భక్త్యాదీపం ప్రయచ్ఛామి దేవాయ పరమాత్మనే, వెలిగించిన దీపం సాక్షాత్తు పరమాత్మ స్వరూపము. త్రాహిమా నరకాద్ఘోర దివ్యజ్యోతిర్నమోస్తుతే, భయంకరమైన నరక బాధలు తొలగింపజేసుకోవటానికి నేను ఈ దీపజ్యోతికి నమస్కారం చేసుకుంటున్నాను అని అర్థం. ఆ తర్వాత పూజ మొత్తం పూర్తయిపోయి వెలిగించిన దీపానికే హారతి ఇచ్చి తీపి పదార్థ నైవేద్యం పెట్టిన తర్వాత త్వం జ్యోతి సర్వదేవానాం తేజస్త్వం తేజసాంపరం ఆత్మజ్యోతిర్నమస్తుభ్యం దీపోయం ప్రతిగృహ్యతాం అనే శ్లోకం చదువుకోవాలి. అంటే అర్థం ఏంటంటే త్వం జ్యోతి సర్వదేవానాం తేజస్త్వం తేజసాంపరం, ఈ వెలుగుతున్నటువంటి జ్యోతి సమస్త దేవతల స్వరూపము అనే అర్థంలో త్వం జ్యోతి సర్వదేవానాం తేజస్త్వం తేజసాంపరం అంటూ చెప్తూ ఆత్మజ్యోతిర్నమస్తుభ్యం దీపోయం ప్రతిగృహ్యతాం, ఈ వెలిగించిన దీపము నా ఆత్మ అనే దీపాన్ని కూడా ప్రచోదనం చేసి ఆత్మజ్ఞానాన్ని కలిగించాలి అనే అర్థంలో ఈ శ్లోకం చదువుకోవాలి. ఈ శ్లోకం చదివితే కొండెక్కిన దీపం వల్ల అనుగ్రహం కలుగుతుంది. దీపం కొండెక్కింది అంటే జీవుడికి మోక్షం లభించిందని అర్థం. దీపారాధన కొండెక్కిన తర్వాత కూడా ఆ కొండెక్కిన దీపం యొక్క అనుగ్రహం కలగటానికి ఈ దీపస్తంభ పూజలో ఈ శ్లోకాన్ని కూడా పఠించాలి. ఆషాఢ అమావాస్య అంటేనే వెలిగించిన దీపాలనే పూజించే రోజు, దీపస్తంభ పూజ చేయాల్సిన రోజు. ఈ దీపస్తంభ పూజ చేయటం ద్వారా సంవత్సరం పాటు కుటుంబంలో సభ్యులందరూ ఆయురారోగ్య అష్టైశ్వర్యాలను సిద్ధింపజేసుకోవచ్చు. రేపటి నుంచి శ్రావణ మాసం ప్రారంభమవుతున్న తరుణంలో శ్రావణ మాసంలో పర్వదినాల విశిష్టత ఏంటో, శ్రావణ మాసంలో చేయాల్సిన దానాలేంటో, శ్రావణ మాసంలో చేయాల్సిన లక్ష్మీ పూజలేంటో రేపటి శుభయోగం శీర్షికను పరిశీలిద్దాం. నమస్కారం. ఏ మహారూపముందో అది ఇప్పుడు దేవకీదేవి జఠరంలో ఉంది. దానిని తత్సన్నికృష్య, దాన్ని చక్కగా లాగి, సన్నికృష్య లాగడం అంటే దెబ్బ తగలకుండా సంపూర్ణముగా తీసి రోహిణ్యా ఉదరే సన్నివేశయ, సన్నికృష్య సన్నివేశయ. కవితారిష్టిలో ఎంత అద్భుతం చూపిస్తున్నాడు. చక్కగా తీసి చక్కగా పెట్టు, మళ్ళీ అక్కడ చెదరకుండా. అది నువ్వు చేయవలసినటువంటి పని. ఆ తర్వాత
అత అహం, ఆ తర్వాత నేను నా రూపంతో దేవక్యాహ పుత్రతాం శుభే, నేను అవతరిస్తాను. నేను అవతరించే సమయంలోనే నువ్వు కూడా ప్రాప్స్యామిత్వం యశోదాయాం నందపత్యాం భవిష్యసి, ఆ సమయంలో నువ్వు కూడా నందుని పత్ని అయిన యశోదమ్మ గర్భంలో అవతరించాలి. నువ్వు నేను ఏకకాలంలో పుట్టాలి. ఇది సాయం చేయాలి తల్లి. నువ్వు నిన్ను జనులు అనేక రూపాలతో పూజిస్తూ ఉంటారు. అర్చిష్యంతి మనుష్యాస్త్వాం సర్వకామవరేశ్వరీం ధూపోపహార బలిభిః సర్వకామవరప్రదాం. ఓ తల్లి, నిన్ను మానవులు అనేక రూపాలతో అర్చించి అనేక రకాల ఫలాలు పొందుతూ ఉంటారు అంటూ యోగమాయ మహిమని ఇక్కడ సాక్షాత్ విష్ణువు ప్రస్తావన చేస్తున్నాడు, తన సోదరి యొక్క మహిమని. అమ్మా, నీకు కొన్ని పేర్లు ఉంటాయి, ఆ పేర్లతో నువ్వు వివిధ క్షేత్రాల్లో వెలసి ఉంటావు. ఆ పేర్లతో నిన్ను ఎవరు పూజిస్తారో వారిని నువ్వు అనుగ్రహిస్తూ ఉంటావు అంటూ అమ్మ పేర్లు చెప్తున్నారు ఇక్కడ. యోగమాయ యొక్క పేర్లు: దుర్గేతి, భద్రకాళీతి, విజయ, వైష్ణవీతి చ, కుముద, చండిక, కృష్ణ, మాధవి, కన్యకేతి చ, మాయా, నారాయణీశాని, శారదేత్యంబికేతి చ. ఇవి దివ్యనామములు ఇక్కడ చెప్పబడుతున్నాయి. ఈ నామములు ఒక్కసారి నమస్కారపూర్వకంగా మంత్రంగా మనందరం అనుకుందాం. శ్రీ దుర్గాయై నమః, శ్రీ భద్రకాళ్యై నమః, శ్రీ విజయాయై నమః, శ్రీ వైష్ణవ్యై నమః, శ్రీ కుముదాయై నమః, శ్రీ చండికాయై నమః, శ్రీ కృష్ణాయై నమః, శ్రీ మాధవ్యై నమః, శ్రీ కన్యకాయై నమః, శ్రీ మాయాయై నమః, శ్రీ నారాయణ్యై నమః, శ్రీ ఈశాన్యై నమః, శ్రీ శారదాయై నమః, శ్రీ అంబికాయై నమః. చతుర్దశ నామాలు అమ్మవారివి దివ్యమైన మహిమాన్వితమైన దుర్గా, భద్రకాళి, విజయ, వైష్ణవి, కుముద, చండిక, కృష్ణ, మాధవి, కన్యక, మాయా, నారాయణి, ఈశాని, శారద, అంబిక. ఈ దివ్యనామాలతో నిన్ను పూజించి ఆ పూజించిన వారు సర్వాభీష్టముని అనుగ్రహించేది పొందుతారు తల్లి అని చెప్పి, అక్కడ సప్తమ గర్భంలో పుట్టేవాడికి కొన్ని పేర్లు ఉంటాయి. ముందే నారాయణుడు వివరిస్తున్నాడు ఇక్కడ. గర్భ సంకర్షణార్థం వై ప్రాహు సంకర్షణం, గర్భము నుంచి సమ్యక్ కర్షణం, చక్కగా లాగబడి వచ్చిన వాడు గనక ఆయనకి సంకర్షణుడని పేరు ఉంటుంది. పైగా ఆనందింపజేసే పనులు చేస్తాడు గనక రమణాత్ రామేతి, ఆయనకు రాముడు అని పేరు. మహాబలవంతుడు గనక బలుడు అని పేరు కూడా ఉంటుంది. కనుక రామ, బల, సంకర్షణ 3 నామాలు. బలరామ అనుకున్నాం. ఇటువంటి పేర్లు ఆయనకు వస్తాయి అని చెప్పి ఎప్పుడైతే వివరించాడో ఆ తల్లి సరేనని యోగమాయ తన ప్రభావం చూపించడం మొదలెట్టిందండి. అక్కడి నుంచి యోగమాయ ప్రభావం ఏ విధంగా ఉంటుంది, ఆ యోగమాయ ప్రభావమే కృష్ణావతారం అంతా వ్యాపింపజేశాడు. అందుకే సంభవామి ఆత్మమాయ అన్నాడు కదా. ఆ మాయాశక్తి చేతే లేని ఉన్నట్టు ఉన్న లేనట్టు మొత్తం చూపిస్తున్నాడు ఆయన ఇక్కడ. గర్భే ప్రణీతే దేవక్యా రోహిణీం యోగనిద్రయా అహో విశ్రంసితో గర్భ ఇతి పౌరా విచుకృషు. అంతవరకు దేవకీదేవి గర్భంలో సప్తమ గర్భం ఉంది. అది జన్మించేటప్పటికి ఏ ప్రమాదం వస్తుందో అని అందరూ అనుకుంటూ ఉన్నారు. తల్లి కూడా అనుకుంటుంది. ఆశ్చర్యకరం, ఆ మధ్యలోనే జగన్మాత ఆ గర్భాన్ని తీసి రోహిణీదేవి గర్భంలో ప్రవేశింపజేసింది. సామాన్యులు తెలియని వాళ్ళు అందరూ ఏమనుకున్నారంటే దేవకీదేవికి సప్తమ గర్భం పోయింది అనుకున్నారు. తల్లి బాధపడింది. కానీ సప్తమ గర్భం పోయింది కనుక ఇకపై రాబోయేది అష్టమ గర్భమే. ఇది అందరూ అనుకుంటున్నారు. కొంతకాలానికి ఆ తల్లికి అష్టమ గర్భం వస్తున్నది. సర్వం శ్రీకృష్ణ చరణారవిందార్పణమస్తు. స్వస్తి. ఓం నమో నారాయణాయ. ఓం నమః శివాయ. శ్రీమాత్రే నమః. ఈరోజు అమావాస్య తిథి. అమావాస్య నాడు సహజసిద్ధంగా అందరికీ తెలిసిన విషయమైనప్పటికీ నువ్వుల ఉండలు మీరు గనక 10 మందికి గనక పంచినట్లయితే పితృదేవతల యొక్క ఆశీస్సులతో పాటు మిమ్మల్ని పట్టి పీడిస్తున్నటువంటి ఏలినాటి శని, అలాగే అర్ధాష్టమ శని,
ఇవన్నీ కూడా పటాపంచలైపోతాయి. అంతేకాకుండా దక్షిణం వైపు తిరిగి పితృదేవతలకు తర్పణాదులు ఇడవటం వలన పితృదేవతల యొక్క ఆశీస్సులు మీ వంశానికి ఎల్లవేళలా ప్రవర్తించబడతాయి. అలాగే బూడిద గుమ్మడికాయను గనక పసుపు రాసి లైట్గా బొట్లు పెట్టి మీరు ఉట్టిలో గనక అమావాస్య నాడు మీ ఇంటి గుమ్మానికి బయట భాగాన తగిలిస్తే ఎటువంటి గృహానికి పట్టిన దిష్టి దోషాలన్నీ కూడా తొలగింపజేసుకోవడానికి ఆస్కారం అత్యధికంగా ఉంటుంది సుమా అంటారు. రావి చెట్టు దగ్గర గనక నువ్వుల నూనెతో గనక దీపారాధన చేస్తే చాలా మంచిది. సాయం సంధ్యా సమయంలో అమావాస్య తిథి నాడు. రావి చెట్టు అంటే సాక్షాత్తు త్రిమూర్త్యాత్మక తత్వం కదా, బ్రహ్మ విష్ణు మహేశ్వర. ఆ రావి చెట్టులో ఉన్న శక్తి అమోఘవంతమైంది. ఆ యొక్క ప్రభావం చేత ఈ వ్యక్తిని పీడిస్తున్నటువంటి దురదృష్టం తొలగిపోయి అదృష్టం రావడానికి కూడా ఆస్కారం అత్యధికంగా ఉంటుందయ్యా అంటోంది శాస్త్రం. మరి ఈ అమావాస్య తిథిని తక్కువగా అంచనా వేయకూడదు. అమావాస్య తిథి నాడే మీరు వేద పండితులకు తోచిన సహాయం చేసినా కూడా విశిష్టవంతమైన పుణ్యం వచ్చి తీరుతుంది. సర్వే జనా సుఖినో భవంతు. రామదూత హనుమాన్ శ్రీరామదూత హనుమాన్ శ్రీరామదూత హనుమాన్ శ్రీరామదూత హనుమాన్. గుట్టలెక్కారు, కిందకి దూకారు, పైకి ఎక్కారు. హనుమ వచ్చి కిందకి దిగగానే సంతోషంతో వచ్చారు. ఆయన్ని ముట్టుకున్నారు, పాటలు పాడారు, ఆడారు, దూకారు, దుమికారు, అటెళ్ళారు, ఇటొచ్చారు, పర్వత గుహలోకి వెళ్ళారు, అంగదుడితో కలిసి కూర్చున్నారు. జాంబవంతాదులు అందరూ కూడా చుట్టూ కూర్చున్నారు. అక్కడికి వెళ్ళిన తరువాత ఏం జరిగిందో సముద్ర లంఘనం దగ్గర నుంచి పూసగుచ్చినట్టుగా ఒక్క విషయాన్ని విస్మరించకుండా సర్వ విషయాలు మనవి చేశారు. సుందరకాండలో ఒక మాట అంటారు హనుమ, నిమిత్తమాత్తస్తు రామాయ. సీతమ్మ తన పాతివ్రత్య శక్తి చేత ఏనాడో రావణుడిని చంపేసింది. ఇంకా నిమిత్తంగా రాముడు వెళ్ళి బాణం వేసి ఆ రావణాసురుణ్ణి చంపడమే అన్నారు. సుందరకాండలో హనుమ యోగి పుంగవుడై చెప్పారు తల్లి దర్శనమై. అందుకే ఆయన మాట ప్రమాణం చేసుకుని యుద్ధకాండ జరిగిపోయిందని. ఆ తర్వాత రామచంద్రమూర్తి వానరులతో కలిసి సముద్రానికి సేతువు కట్టి లంకాపట్టణానికి చేరుకుని రావణ కుంభకర్ణాది రాక్షసుల్ని పరిమార్చి సీతమ్మని చేపట్టి పుష్పక విమానం ఎక్కి మళ్ళీ ఆ నందిగ్రామానికి చేరుకున్నారని అక్కడి నుంచి పట్టాభిషేక సర్గ చెప్పేస్తారు. ఆ పుష్పక విమానంలోంచి రామచంద్రమూర్తి కిందకి దిగుతున్నారు. దిగుతుంటే కాళ్ళకి చెప్పులు లేవు. 14 సంవత్సరముల అరణ్యవాసం. గబగబా భరతుడు చెప్పులు పట్టుకుని వెళ్ళాడు. సంతతా మామికా మాతా దత్తం రాజ్యమిదమ్మమ తద్దదామి పునస్తుభ్యం యథాత్వమరదామమ. అన్నయ్య, ఒక బలమైనటువంటి ఎద్దు లాగవలసినటువంటి బండిని లేగదూడ లాగగలదా? ఈ రాజ్యాన్ని పరిపాలించవలసిన వాడివి నువ్వు. నీ ఆజ్ఞ మేరకు 14 సంవత్సరములు పరిపాలించాను. చెప్పులు తొడుక్కో అన్నయ్య అని అన్నయ్యకి చెప్పులు తొడిగితే ఇటుపక్క అటుపక్క నిలబడినటువంటి విభీషణుడు సుగ్రీవుడు కళ్ళు తుడుచుకున్నారట. నాకు గొప్ప అన్నగారు రావణాసురుడు, అన్ని వేదాలు చదువుకున్నాడు, అంత గొప్ప కుంభకర్ణుడు, కానీ ఇద్దరు మడిసిపోయారు. నేనే వాళ్ళ మృత్యువుకి కారణం అయ్యాను. ఏది? మా అన్నదమ్ములం ఇలా కలిసి లేం. అందరం కలిసి తిరిగి శుభకార్యాలు చేసుకునే భాగ్యం మాకు పట్టలేదు. నేను ఇలా మా అన్నని సేవించలేదు. మా అన్న 10 తలలు తెగిపోతే ప్రేత సంస్కారం చేశా. సుగ్రీవుడు ఏడ్చాడు. మా అన్న వాలి ఎంతటి యోధుడు, రాముడితో సంధి చేసుకుని బాణం పెట్టి కొట్టించి చంపించాడు. వీళ్ళు రామలక్ష్మణ భరత శత్రుఘ్నులు ఎలా కలిసి ఉన్నారు. నిజంగా అన్న దిగుతుంటే నాకు రాజ్యం వద్దు వద్దు అని చెప్పులు తొడిగాడు. ఏమన్నదమ్ములు, ఇది కదా రాముడంటే, ఇది కదా అన్నదమ్ములంటే. అలా మేము ఉండలేకపోయామని ఏడ్చారట. వాళ్ళల్లా ఏడవలసిన రోజు రాకూడదు. రామలక్ష్మణ భరత శత్రుఘ్నుల్లా బ్రతకగలగాలి. ఈ శ్రీరామాయణము ఆర్షము, సనాతనము, పరమ సత్యము. ఇది కేవలము కల్పితము కాదు. వాల్మీకి మహర్షి అందులో ఒక వ్యక్తి. ఉత్తరాఖండలో లవకుశుల్ని పెంచిన వారు వాల్మీకి మహర్షి. ఆయన బ్రహ్మగారిచ్చిన వరంతో ఆచమనం చేస్తే వ్యక్తుల యొక్క మనసులలో ఉన్న భావములను కూడా తెలుసుకోగలిగినటువంటి శక్తిని పొంది రచించినటువంటి పరమ ప్రామాణికమైన సత్యమైనటువంటి ఇతిహాసము రామాయణము. ఇటువంటి రామాయణాన్ని కానీ సుందరకాండని కానీ పరమ భక్తి శ్రద్ధలతో చెప్తున్నవాడి కన్నా కిందకి కూర్చుని ఎవరు వింటున్నారో, ఎవరు
భక్తితో రామచంద్రమూర్తికి, సీతమ్మకి, హనుమకి నమస్కరిస్తున్నారో అటువంటి వారందరికీ కూడా భగవానుడి యొక్క పరిపూర్ణమైన అనుగ్రహం కలుగుతుంది. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి. సహస్రశీరుషం దేవం విశ్వాక్షం విశ్వశంభువం విశ్వం నారాయణం దేవమక్షరం పరమం పదం విశ్వతః పరమాం నిత్యం విశ్వం నారాయణగుం హరిం విశ్వమేవేదం పురుషస్తద్విశ్వముపజీవతి పతిం విశ్వస్యాత్మేశ్వరం శాశ్వతం శివమచ్యుతం నారాయణం మహాజ్ఞేయం విశ్వాత్మానం పరాయణం. శౌర్యమథేందురింద్రపదవీ సన్మంగళం మంగళం. ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం మోక్షదంతం నమామ్యహం. నేటి కాలమాన విశేషాలను గమనిద్దాం. స్వస్తి శ్రీ చాంద్రమాన పరాభవనామ సంవత్సరం దక్షిణాయనం గ్రీష్మ ఋతువు ఆషాఢమాసం కృష్ణపక్షం బుధవారం. సూర్యోదయం 6:02 సూర్యాస్తమయం 6:40 తిథి అమావాస్య రాత్రి 11:08 వరకు. నక్షత్రం పుష్యమి ఉదయం 8 వరకు. వర్జం రాత్రి 7:47 నుంచి 9:16 వరకు. దుర్ముహూర్తం మధ్యాహ్నం 12:56 నుంచి 12:46 వరకు. అమృతకాలం తెల్లవారుజామున 4:38 ప్రారంభం. రాహుకాలం బుధవారం కాబట్టి మధ్యాహ్నం 12 నుంచి 1:30 వరకు. అష్టకవర్గ రీత్యా శుభప్రదమైన సమయం ఉదయం 11 గంటలకి. నేటి విశేషాలు. అమావాస్య పుష్యయోగం ఉందండి. ఆ పుష్యం ఉదయం 8 గంటల వరకు ఉంది. ఆ కారణంగా ఆ లోపులోనే మనం పితృదేవతలకు పిష్ట పిండములు అంటే అర్థం ఏంటి, యవ పిండితో లేదా బియ్యపు పిండితో ఉండలు చేసి వాటిని పితృదేవతలకు సమర్పించడం ద్వారా పితృదేవతలకు 10,000 యుగాలు ఆరాధించినందువలన వచ్చేంత ఫలితం వస్తుంది. అయితే అమావాస్య మధ్యాహ్నం కూడా ఉంది కదా, అందుకని అపరాహ్న కాలంలో అమావాస్యకు సంబంధించినటువంటి పితృదేవతారాధన చేయాలి. పితృతర్పణాలు మొదలైనటువంటివన్నీ చేయాలి. అంతేకాకుండా ఈరోజు మరో ముఖ్య విశేషం, కొంతమంది దర్శ శ్రార్థం అని చేస్తారు. ఆ దర్శ శ్రార్థం కూడా చేయడం మంచిది. ఇంకా మరో ముఖ్య విశేషం, వ్యతిపాతం ఉందండి. మధ్యాహ్నం 3:28 వరకు ఉంది. వ్యతిపాత ప్రయుక్తంగా కూడా పితృదేవతారాధన చేయడం ఉంది. అది చాలా మంచి ఫలితాన్ని ఇస్తుంది. అంతకు మించి వ్యతిపాత రోజున చివరి 6:30 గంటల్లో అంటే అర్థం ఏంటి, మధ్యాహ్నం 3:30 దాకా ఉంది కదా, అంటే అది 3:30 తర్వాత ఉదయం 3 గంటలు వేసుకుంటే 9. ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 3:28 వరకు ఉన్న సమయంలో గురువింద గింజంత ఎత్తు దానం చేస్తే బంగారం, మేరు పర్వతాన్ని దానం చేసినంత ఫలితం వస్తుంది. మేరు పర్వతం బంగారమయమైనది అనమాట. బంగారు పర్వతాన్ని దానం చేసినంత ఫలితం వస్తుంది. ఇది చాలా అక్షయమైన పుణ్యాన్ని అందజేస్తుంది. సకల పాపాలను నశింపజేస్తుంది. అనారోగ్యాలను తగ్గించేస్తుంది. ఇలాగా ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి. మామూలుగానే అమావాస్య నాడు చేస్తే ఎంత ఫలితము, గ్రహణం రోజున చేస్తే ఎంత ఫలితము, సూర్యగ్రహణం రోజున చేస్తే ఎంత ఫలితము, ఇలా రెట్లు 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 చెప్పుకుంటూ వచ్చి వ్యతిపాత నాడు చేసినట్లయితే అక్షయమవుతుంది అని చెప్పారు. కాబట్టి దాన్ని వినియోగించుకోవాలి. అంతకు మించి ఇంకొకటి ఉంది. ఏమిటంటే అది ఈ వ్యతిపాతం ఉన్న సమయంలో గంగా స్నానం లేక గోదావరి స్నానం చేసినట్లయితే కులకోటి సముద్ధరేత్, మన పూర్వీకులైనటువంటి పితృదేవతలను, కోటి తరాల వారిని మనం ఏ నరకంలో ఉన్నా వాళ్ళందరినీ ఉద్ధరించి వాళ్ళు కోరుకున్న రీతిలో స్వర్గం కావాలంటే స్వర్గం, మోక్షం కావాలంటే మోక్షం వచ్చేంతటి పుణ్యాన్ని వాళ్లకు కలిగించగలుగుతాం. దీనివల్ల పితృదేవతలకు సంబంధించిన దోషాలన్నీ తొలగిపోతాయి.
అంటే పితృశాపాలు మొదలైనవన్నీ తొలగిపోతాయి. అంత గొప్ప విశేషమైనదనమాట. మామూలుగానే వ్యతిపాత ప్రతి మాసం ఒకరోజు వస్తుంది, 27 రోజులకు ఒకసారి వస్తుంటుంది. దాన్ని ఇలా సద్వినియోగం చేసుకోవడం అద్భుతమైన ఫలితాలను అందజేస్తుంది. ఈరోజు పద్మక యోగం ఒకటి ఉంది. పద్మక యోగం సందర్భంగా మనం స్నానం చేయడం ద్వారా, నదీ స్నానం చేయడం ద్వారా, దానం చేయడం ద్వారా అక్షయమైన ఫలితం వస్తుంది. కాబట్టి మనం ఏ పుణ్యకార్యాన్నైనా ఈరోజు తలపెట్టుకున్నట్లయితే అద్భుతమైన ఫలితాలను సాధించవచ్చు. నేటి ఆణిముత్యాలు. మనం ఇతరులకు చేసేది సేవ మాత్రమే, సహాయం కాదు. మీకు ద్వారకాధిపతి అయినటువంటి ఉగ్రసేనుడు సందేశాన్ని పంపించాడు. అదేం సందేశం అప్ప అది? ఆయన మాటలు ఇవి: ఓ కృష్ణ, నువ్వు అక్కడ యుద్ధం చేస్తూ ఉంటే సాల్వుడు ఈవేళ ద్వారకకు వచ్చాడు. వసుదేవుణ్ణి క్రూరంగా చంపేశాడు. అందువల్ల ఓ కృష్ణ, ఇక యుద్ధం చాలించి తక్షణం వెనక్కురా. ఇదే ఇప్పుడు నువ్వు చేయవలసిన ముఖ్య కర్తవ్యం అని ఉగ్రసేనుడు పంపిన దూత నాకు చెప్పాడు. ఆ మాట విని నా మనసు ఎంతో బాధపడింది. నాకేం చేయాలో తెలియలేదు. నేను ఆ చెడు వార్త విని సాత్యకిని బయలుదేవుడని అంటే ప్రద్యుమ్నుడిని నిందించాను. బలదేవుణ్ణి కూడా ఉన్న సాత్యకిని కానీ బలదేవుణ్ణి కానీ ప్రద్యుమ్నుడిని కానీ నేను నిందించాను. వాళ్ళంతా ఉండి ఏమిటి ఇట్లయింది? ఎందుకంటే నేను ద్వారకను రక్షించే బాధ్యతను, నా తండ్రిని రక్షించే బాధ్యతను వారి చేతిలో పెట్టాను. ఇప్పుడు బలవంతుడైన బలదేవుడు జీవించే ఉన్నాడా? సాత్యకి రుక్మిణీ కుమారుడైనటువంటి ప్రద్యుమ్నుడు జీవించే ఉన్నారా? చారుదేష్ణుడు, సాంబుడు మొదలైన వారు బ్రతికే ఉన్నారా అని నా మనస్సు ఎంతో కలత చెందింది. నేను మోహంలో పడ్డాను. వీరంతా జీవించి ఉండగా స్వయంగా ఇంద్రుడే వచ్చినా వసుదేవుడు వధింపబడాడు. బలదేవుడు మొదలైన యాదవులు కూడా మరణించి ఉంటారని నాకు అనిపిస్తుంది. అప్పుడు నాకెంతో కోపం వచ్చింది. నేను సాల్వుడిని వాడి సైన్య సమేతంగా నాశనం చేయాలని నిశ్చయించుకున్నాను. మళ్ళీ సాల్వుడితో యుద్ధానికి దిగాను. అప్పుడు శోభ విమానం నుండి నా తండ్రి వసుదేవుడు క్రిందకు పడిపోయటాన్ని చూశాను. అంతలో మళ్ళీ నన్ను మోహం ఆవేశించింది. అప్పుడు అలా కిందకు పడుతున్నటువంటి నా తండ్రి రూపం పుణ్యం క్షీణించి స్వర్గం నుండి భూమిపై పడుతున్న యయాతి రూపంలాగా ఉంది. నా తండ్రి చిరిగిన వస్త్రాలను కట్టుకొని ఉన్నాడు. మలినమైన తలపాగాను ధరించి ఉన్నాడు. ఆయన జుట్టు చెదిరిపోయింది. ఆ సమయంలో నా తండ్రి చూడటానికి పుణ్యం నశించి క్రింద పడుతున్న గ్రహంలాగా ఉన్నాడు. ఆ స్థితిలో ఉన్న వసుదేవుణ్ణి చూడటంతోనే నా చేతిలోని ధనస్సు జారి కింద పడిపోయింది. నేను మోహితుడైపోయాను. రథంలోనే కూలబడిపోయాను. ప్రాణం పోయిన వాడిలాగా అచేతనంగా అయిపోయాను. అలా నన్ను చూసి సైన్యమంతా ఆహాకారాలు చేసింది. మరణించి నేల మీద పడుతున్న నా తండ్రి రూపం పక్షిలాగా ఉంది. నేలపై పడుతున్నప్పుడు శత్రువులు శూరాలు పట్టిచాలు ధరించి వసుదేవుడి శరీరాన్ని పొడిచారు, ముక్కలు చేశారు. ఆ ఘోర కృత్యాన్ని చూసి నా మనసు చలించిపోయింది. ఒక్క ముహూర్త కాలంలో నాకు తెలివి వచ్చింది. మోహం తొలగిపోయింది. ఆ సమయంలో యుద్ధరంగంలో శోభ విమానం లేదు. సాల్వుడు కూడా కనిపించలేదు. వృద్ధుడైన నా తండ్రి కూడా కనిపించలేదు. అప్పుడు నాకు ఇదంతా రాక్షసమాయ అని తెలిసింది. వెంటనే పైకి లేచి 100 కొద్ది బాణాలను శత్రుసేనపై కురిపించాను. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః. 22వ అధ్యాయం. శ్రీకృష్ణుడు ధర్మరాజుకు ఇలా చెప్పాడు: ఓ ధర్మరాజా,
నేను ధనస్సు తీసుకొని బాణాలు ప్రయోగించి శోభ విమానం పైన ఉన్న రాక్షసులను కిందకు పడగొట్టాను. తర్వాత సూర్యకిరణాల వంటి బాణాలను సాల్వుడి మీద ప్రయోగించాను. అప్పుడు సాల్వుడు మాయను ప్రయోగించాడు. అంతే, శోభ విమానం కనిపించలేదు. నేను ఆశ్చర్యపోయి అలా నిలబడిపోయాను. అప్పుడు దానవులు గట్టిగా అరిచారు. నేను వారిని వధించాలని శబ్దవేది అయినటువంటి బాణాన్ని సంధించాను. దాన్ని చూసి వారందరూ శబ్దం చేయలేదు, శాంతించారు. ఎందుకంటే ఇంతకుముందు శబ్దం చేసినటువంటి రాక్షసులందరినీ నేను ఇలాంటి బాణాలతోనే సంహరించాను. అందుచేత వారు ఆ శబ్దవేది అయినటువంటి ఆ బాణాన్ని గుర్తించి శాంతించారు, భయపడ్డారు. అంతలోనే మరొక వైపు నుంచి శబ్దం వచ్చింది. నేను వెంటనే శబ్దవేదులైన బాణాలను అటువైపు ప్రయోగించాను. ఈ విధంగా అసురులు క్రింద మీద అన్ని దిశల్లోనూ శబ్దాలు చేశారు. నేను శబ్దం వినిపించిన ప్రతి వైపు బాణాలు ప్రయోగించాను. వారందరినీ వధించాను. ఆ తరువాత శోభ విమానం నాకు ప్రాగ్జ్యోతిషపురం సమీపంలో కనిపించింది. అప్పుడు దుర్మార్గుడైన శాల్వుడు హఠాత్తుగా నా మీద రాళ్ల వర్షం కురిపించాడు. అప్పుడు నేను పర్వతాల చేత కప్పబడిన వల్మీకంలాగా అయిపోయాను. అంటే పుట్టలాగా అయిపోయాను. గుర్రాలు సారితతో ఉన్న నేను ఎవరికీ కనిపించలేదు. అప్పుడు వృష్టి వంశీయులు సైనికులు ఎంతో భయపడి అన్ని దిక్కులకు పారిపోయారు. నేను శిలలతో కప్పబడి ఉండటం చేత భూమి ఆకాశాల్లో ఉన్నటువంటి వారెవరికీ కనిపించలేదు. స్వర్గంలో ఉన్నవారికి కూడా కనిపించలేదు. దానితో అన్ని దిక్కుల నుంచి ఆహాకారాలు వినిపించాయి. అందరూ దుఃఖంతో రోధించారు, ఆక్రోశించారు. అది చూసి నా శత్రువులందరూ ఎంతో ఆనందించారు, మిత్రులందరూ దుఃఖించారు. అలా ఆ సమయంలో సాల్వుడు నాపై విజయం సాధించాడు. ఈ విషయం నాకు స్పృహ వచ్చిన తర్వాత సారథి ద్వారా తెలిసింది. ఆ తర్వాత నేను పాషాణాలను, కొండరాళ్లను కూడా చీల్చగల వజ్రాయుధాన్ని తీసుకొని పర్వతాలన్నిటినీ ముక్కలు ముక్కలు చేశాను. అప్పుడు నేను మేఘాలను చీల్చుకొని వచ్చిన సూర్యుడిలాగా శిలల పుట్టలో నుంచి బయటకు వచ్చాను. అప్పుడు బంధువులందరూ నన్ను చూసి ఎంతో ఆనందించారు. రాళ్లు పడటం వల్ల నా గుర్రాలు బాగా గాయపడ్డాయి, ఎంతో వణికిపోయాయి. నేను వాటిని ఓదార్చాను, రక్షణ కల్పించాను. అప్పుడు దారుకుడు నా గుర్రాలను చూశాడు. ఇంతలోనే ఒక మంచి మాట చెప్పాడు. ఓ కృష్ణ, నీకు శుభం. అటు చూడు, అక్కడ శాల్వుడు కనపడుతున్నాడు. ఇక ఉపేక్షించకు, అతన్ని వధించు, విడిచిపెట్టకు, ఆలస్యం చేయకు. ఇప్పటికే చాలా ఆలస్యం అయిపోయింది. కృష్ణ, ఎలాగైనా సరే యుద్ధంలో శత్రువులను చంపవలసిందే. శత్రువు బలహీనుడైనా కూడా బలవంతుడు ఉపేక్షించకూడదు. శత్రువు తన ఇంట్లో కూర్చున్నా సరే అతడు చంపదగిన వాడే. ఎందుకు ఆలస్యం చేస్తున్నావో తెలియదు. ఎందుకు ఇంత యుద్ధం చేస్తున్నావో, ఇన్ని మాయలు ఎందుకు ప్రయోగిస్తున్నావు, ఇంతసేపు ఏదో పడినట్టుగా, ఏదో గాయపడినట్టుగా, మూర్చిపోయేటట్టుగా ఎందుకు ఆడుతున్నావో తెలియదు నాకు. ఇక యుద్ధంలో ఉంటే ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు కదా, చంపు. కనుక నువ్వు సాల్వుణ్ణి చంపు. కాలం మించిపోకూడదు. వీడు సున్నితంగా లొంగడు, నీకు మిత్రుడు కాడు, ద్వారకపై దండెత్తి నాశనం చేశాడు. అటువంటి క్రూరుడితో నువ్వు యుద్ధం చేస్తున్నావన్నాడు. అలా సారథి నన్ను ప్రేరేపించగా అది సత్యమేనని గ్రహించి వెంటనే సాల్వుడిని వధించాలని దృఢమైన సంకల్పం చేసుకున్నాను. దారుకుడితో, దారుకా, ఒక్క నిమిషం ఉండు అని వెంటనే నాకెంతో ఇష్టమైన ఆగ్నేయాస్త్రాన్ని సంధించాను. దానికి రణరంగంలో అడ్డులేదు. అది దివ్యమైన అస్త్రం. వేరే అస్త్రాలతో అది ఛేదించబడదు. అది మహాశక్తి కలది, అన్నిటినీ సహించగలది, గొప్ప కాంతి గలది. అది దానవుడి చంపగల అస్త్రం. యుద్ధంలో ఆ అస్త్రం యక్షులకు, రాక్షసులకు, దానవులను, శత్రువులను భస్మం చేస్తుంది.
అది యముడిలాగా అతి భయంకరంగా ఉంది. సుదర్శన చక్రంలాగా పదును కలిగి ఉంది. శత్రువులను సంహరించే ఆ ఆగ్నేయాస్త్రంతో నేను సుదర్శన చక్రాన్ని అభిమంత్రించాను. నీ శక్తితో శౌభ విమానాన్ని నాశనం చెయ్యి, నా శత్రువులను సంహరించు అని కోపంతో దానిని శౌభ విమానంపైకి ప్రయోగించాను. ఆ చక్రం ఆకాశంలో వేగంగా దూసుకొని వెళుతూ రెండో సూర్యుడిలాగా ప్రకాశించింది. అది శోభ విమానం దగ్గరకు చేరి కర్రను నరికినట్లుగా తన పదునైన అంచులతో దానిని మధ్యకు చీల్చివేసింది. శివుడి బాణానికి త్రిపురాలు పడిపోయినట్లుగా సుదర్శన చక్రం యొక్క దెబ్బకు శోభ విమానం 2 ముక్కలై పడిపోయింది. అది నేల మీద పడగానే చక్రం నా చేతికి తిరిగి వచ్చింది. నేను దానిని మళ్ళీ వేగంగా శాల్వుడిపైకి ప్రయోగించాను. అప్పుడది గదను తిప్పుతూ యుద్ధం చేస్తున్న శల్వుడి వద్దకు వెళ్ళి అతన్ని 2గా చీల్చేసింది. మళ్ళీ నా వద్దకు వచ్చేసింది. శాల్వుడు మరణించాడు. ఎందుకంటే సమయం అంత కావాలి కదా, ఇంత సైన్యం వాడి ఉండేటువంటి మాయ అంతా నాశనం కావాలి కదా. ఒకవేళ అప్పుడే ప్రయోగించే శాల్వుడిని చంపవచ్చు కృష్ణుడు. ఇంతవరకు ఇంత యుద్ధ వివరణ ఇదంతా చెప్పవలసిన పని లేదు ధర్మరాయికి, ఒకే పని అయిపోవు. కానీ శాల్వుడి యొక్క మాయ అంతా ఉంది కదా, అదన్నీ నాశనం చేయాలి కదా, అన్నీ బయటకు రావాలి కదా. ఆ బయటకు వచ్చేంతవరకు కాచుకున్నాడు. సమయం రావాలి కదా, ఆ కుండ నిండాలి కదా పాపం అనేది. శాల్వుడు మరణించాడు. దానవులందరూ ఎంతో భయపడ్డారు. నా బాణాలతో గాయపడి ఆహాకారాలు చేస్తూ అన్ని వైపులకు పారిపోయారు. తర్వాత నేను నా రథాన్ని శోభ విమానం సమీపంలో నిలబెట్టి ఆనందంతో పాంచజన్య శంఖాన్ని పూరించాను. శోభ విమానంలోని అంతస్తులు, గోపురాలు కాలిపోతూ ఉంటే అందులోని స్త్రీలు అటు ఇటు పరుగులు పెట్టారు. అలా దుష్టులైన దానవులను, శోభ విమానాన్ని నాశనం చేసి నేను తిరిగి ద్వారకకు వచ్చాను. స్నేహితులందరికీ ఆనందాన్ని కలిగించాను. ఓ ధర్మరాజా, నేను హస్తినాపురానికి రాకపోవటానికి కారణం ఇదే. శాల్వుడు అడ్డం వచ్చాడు. నేను వచ్చి ఉంటే జూదం జరిగేది కాదు, లేదా దుష్టుడైన దుర్యోధనుడు జీవించి ఉండేవాడే కాదు. నేనే వాణ్ణి వధించేవాణ్ణి. ఆనకట్ట తెగిన తర్వాత నీటిని ఆపలేం కదా, జరగవలసింది జరిగిపోయింది కదా, అందుచేత నేనిప్పుడు ఏమీ చేయలేను అని శ్రీకృష్ణుడు ధర్మరాజుకు నమస్కారం చేశాడు. ధర్మరాజు, భీముడు కృష్ణుని శిరస్సు మీద ముద్దు పెట్టుకున్నారు. అర్జునుడు శ్రీకృష్ణుడిని కౌగలించుకున్నాడు. నకుల సహదేవులు శ్రీకృష్ణుడికి నమస్కారం చేశారు. ధౌమ్యుడు గౌరవించాడు. ద్రౌపది కన్నీరు కార్చింది. ఇలా శ్రీకృష్ణుడు పాండవుల చేత గౌరవించబడ్డారు. సుభద్రను, అభిమన్యుడిని తన రథంలో ఎక్కించుకొని రథమెక్కి ద్వారకకు వెళ్ళాడు. తరువాత దృష్టద్యుమ్నుడు ద్రౌపదీ పుత్రులను తీసుకొని తన పాంచాల నగరానికి వెళ్ళాడు. చేదీరాజైన దృష్టకేతు తన సోదరి నకులుడి భార్య అయినటువంటి కరేణుమతిని తీసుకొని తన నగరానికి వెళ్ళాడు. కేకేయ రాజు కుమారులు పాండవులను ఓదార్చి వారి అనుమతి తీసుకొని తమ దేశాలకు వెళ్ళారు. అప్పుడు పాండవులు తమతో వచ్చిన విప్రులకు, వైశ్యులకు మీ స్థానాలను తిరిగి వెళ్ళండి అని ఎన్నోసార్లు చెప్పారు. అయినా వారు పాండవులను విడిచిపెట్టలేదు. ఆ సమయంలో కామ్యక వనంలో మహాత్ముల సమ్మేళనం అద్భుతంగా జరిగింది. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః.